హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అరుంధ కుకింగ్స్ అండ్ వ్లాగ్స్ అండి. ఈరోజు మా ఇంట్లో బ్రేక్ఫాస్ట్ దోశ అండ్ పల్లి చట్నీ అండి. దానికోసం నేను స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని దాంట్లో 3 ఎండుమిర్చి వేసి వేయించుకున్నాను. దాని తర్వాత కొద్దిగా ఆయిల్ వేసి పల్లీలను వేసుకొని వేయించుకున్నాను. తర్వాత మిక్సీ జార్లో కొన్ని కొబ్బరి ముక్కలు, వేయించుకున్న పల్లీలు, పుట్నాల పప్పు, ఉప్పు వేసి దీన్ని ఒకసారి మిక్సీ పట్టుకోవాలి. తర్వాత కొన్ని వాటర్ యాడ్ చేసి మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. దీంట్లోకి పోపు కోసం నేను కడాయి పెట్టి ఆయిల్ వేసి శనగపప్పు, మినప్పప్పు, కొద్దిగా జీలకర్ర, ఆవాలు, కరివేపాకు వేసుకొని దీనిని చట్నీలో కలుపుకున్నాను. పల్లి చట్నీ మనకు రెడీ అయిపోతుందండి. ఇప్పుడు మనం దోశను ప్రిపేర్ చేసుకుందాం. నేను దోశ చేసుకోవడానికి ముందు రోజే 3 కప్పుల బియ్యానికి 1 కప్పు మినప్పప్పు వేసి ఒక 2 టేబుల్ స్పూన్ల మెంతులు వేసి ఒక 4-5 గంటలు బాగా నానబెట్టుకున్నానండి. తర్వాత దాన్ని మెత్తగా పిండి రుబ్బుకోవాలి. అది రాత్రంతా నానిన తర్వాత మార్నింగ్ మనం వేడివేడిగా దోశలు వేసుకుంటే రెడీ. బాయ్ బాయ్.